ఏం చెప్తారు? క్రైస్తవులకి గ్రీటింగ్స్ చెప్తారు. ఏమని చెబుతారు? క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆమె ఎవరైనా చెప్పారా మీరు? లేదా మీకు ఎవరైనా చెప్పారా? ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. ఏం స్టార్ట్ చేస్తారు? క్రిస్మస్ శుభాకాంక్షలు మీ కుటుంబానికి, మీ గృహానికి, మీకు. ఆమె ఈ పదము చాలా విలువైంది. శుభాకాంక్షలు అంటే దాదాపు మనకి చాలా సంవత్సరాలు వచ్చాయి, చాలాసార్లు వాడాం, చాలాసార్లు అందరికి తెలియజేస్తాం. శుభాకాంక్షలు అంటే ఏంటి? శుభాన్ని ఆకాంక్షిస్తున్నట్లు, ఆమె శుభాన్ని తెలియచేస్తున్నట్లు. అంటే మేలులను, ఆశీర్వాదములను ఈ క్రిస్మస్ రోజు తెలియచేయటం. ఆమె ఈ క్రిస్మస్ మీకు మేలు కలుగు చేస్తుంది. ఆమె ఈ క్రిస్మస్ మీకు ఆశీర్వాదములను తీసుకొస్తుంది. ఆమె ఇది క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు దీవించాలంటే ఇప్పుడు ఏం చెప్పాలి? ఉదయాన్నే లేచి మీ బిడ్డలకు చెప్పచ్చు, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఏదైనా బైబిల్ తీసుకుని బజారమ్మటి వెళ్తుంటే మీకు తెలిసిన వాళ్ళు అడుగుతారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నామని. మీరేమంటారు? ఆరాధనకి వెళ్ళి వస్తున్నామంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే పదాన్ని రోమీలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం అని అడిగితే మాస్కి వెళ్ళి వస్తున్నాం అంటారు. వాడు ఏమంటారు? మాస్కి వెళ్ళి వస్తున్నాం అంటారు. తెలుగులో ఏమంటావు నువ్వు? ఆరాధనకి వెళ్ళి వస్తున్నాం అంటారు. భాషే తేడా. దేవునికి మహిమ కలుగునుగా. ఏ ఆరాధనకి వెళ్ళి వస్తున్నావు? క్రైస్ట్ ఆరాధనకి వెళ్ళి వస్తున్నాం, క్రీస్తు ఆరాధనకి వెళ్ళి వస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. అది క్రిస్మస్. దేవునికి మహిమ. ఆమేన్. ఇప్పుడు ఆరాధన ఎవరి ద్వారా? క్రీస్తు ఆరాధన. క్రీస్తు ఆరాధన ద్వారా ఏం జరుగుతుంది? శుభాలు కలుగుతున్నాయి. ఆమేన్. క్రీస్తు ఆరాధించటం వల్ల దీవెనలు కలుగుతున్నాయి. ఆమేన్. దేవునిని ఆరాధించటం వల్ల మీకు ఆశీర్వాదములను ఇస్తున్నాడు ప్రభువు. ఆమేన్. అదే క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇది బాగా జీర్ణమైనప్పుడు, బాగా అర్థమైనప్పుడు ఖచ్చితంగా మీ శ్రేయోభిలాషులందరికీ, మీ స్నేహితులకి, మీ రక్త సంబంధులకి, మీ వెల్ విషర్స్కి అందరికి కూడా ఏం చెప్తారు? ఏమి? క్రిస్మస్ శుభాకాంక్షలు. అంటే క్రీస్తును ఆరాధించటం ద్వారా మీకు శుభం కలుగుతుందండి. దేవునిని ఆరాధిస్తే మీకు దీవెనలు కలుగుతాయి అని అర్థము. ఆమేన్. మీరు ఎవరినైనా కూడా ఇప్పుడు ఏం చేయాలి? క్రిస్మస్ శుభాకాంక్షలు నీకు కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు నీకేమి వచ్చేస్తాయి? దేవుని యొక్క దీవెనలు నీకు వస్తాయి, దేవుని యొక్క ఆశీర్వాదములు నీకు వస్తాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అది క్రిస్మస్. అయితే ఇక్కడ ప్రభువారు ఈ లోకానికి రావటానికి అనేకమైన కారణాలు కొద్ది రోజుల నుంచి మనం వింటున్నాం. ఈరోజు దేవాతి దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడే ఆ గడియ ఏంటంటే, ఆయన అసలు రావటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఈరోజు ఒక శ్రేష్టమైన కారణాన్ని మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు అది మనం విని ఆ దేవునిని, ఆ క్రైస్తుని, దేవునిని ఆరాధించుకుని నిత్యము ఆయన యొక్క దీవెనలను, ఆశీర్వాదములను పొందుకుందుముగాక. ఆమేన్. ఇప్పుడు క్రైస్తుని ఏం చేస్తున్నాం? మనం దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తున్నాం అంటే మనకు రోజు ఏంటి? క్రిస్మస్సే. ఆమేన్. రోజు క్రిస్మస్సే. మరి అదేంటన్నా 25వ తారీఖునే మనము క్రిస్మస్ను జరుపుకుంటున్నాం కదా అంటే, మనమందరం కలిసి ఆయన వచ్చి భూలోకానికి వచ్చిన ఒక సమయాన్ని పెట్టుకున్నాం మనం అందరం కలిసి ఆరాధించుకోవడానికి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఒక ప్రశ్న ప్రపంచము
ముందు ఉంది. ప్రపంచము అంటే ఈ లోకంలో నుంచి అపవాది ఒక ప్రశ్న లోకంలో నుంచి ప్రతి ఒక్కరికి కలుగు చేస్తున్నాడు. ఏంటంటే, దేవుడు మీరు ఆరాధిస్తున్న యేసు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరముల కిందటే కదా వచ్చింది, అంతకుముందు లేడా అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. నన్ను చాలామంది అడిగారు, ఆయన మా దేవుళ్ళు, మేము ఆరాధించే దేవుళ్ళు అనబడేవారు ఎప్పటి నుంచో ఉన్నారండి, మరి మీ క్రీస్తు ఆయన వచ్చింది 2000 సంవత్సరముల కిందటే కదా, ఆయన అప్పుడే కదా జన్మించింది, అంతకుముందు లేడు కదా, ఆయన ప్రభు ఎలా అవుతాడు, ఆయన దేవుడు ఎలా అవుతాడు అనే ప్రశ్న మన ముందుకు వస్తాడు. కాబట్టి అసలు యేసు ప్రభు వారు పుట్టుకేంటి అనేది అది ప్రశ్నే కాదు. ఆయన ఆదియు అంతమైన వాడు. ఆమేన్. ఆయనకి పుట్టుక అనేదే లేదు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. మరి ఎందుకు జరుపుకుంటున్నామయ్యా 25 అంటే, ఆయన భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆ తేదీని ఆధారం చేసుకుని భూలోకంలో ఉన్న విశ్వాసులందరూ ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఆమేన్. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయనకి అసలు పుట్టుక అనేది ఉందా? లేదు. చాలామంది దేవుని యొక్క జన్మదినం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి ఈ ప్రపంచ వేదిక మీద. చాలా రకాల డిస్కషన్స్ దీని మీద జరుగుతున్నాయి. దీనివల్ల ఒరిగేది ఏమీ ఉండదు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చిన ప్రయోజనం ఏంటనేది అర్థమైతేనే మానవాళికి అది నిత్య జీవానికి తీసుకెళ్ళింది. ఆమేన్. ఒకవేళ యేసు ప్రభువారు వచ్చిన తేదీని డిస్కస్ చేసుకుని నువ్వు పట్టుకుంటే నిత్య జీవానికి వెళ్తావా? వెళ్ళవు. కానీ ఆయన ఆరాధిస్తేనే, ఆయన వచ్చిన పనిని అర్థం చేసుకుని ఆయన మానవాళికి ఏమి చేయబోతున్నాడో, ఏమి చేశాడో అనేది అర్థం చేసుకుని ఆయన ఆరాధిస్తే నిత్య జీవానికి వెళ్తాం. ఆమేన్. ఆయన అసలు ఎక్కడి నుంచి ఉన్నాడు? ఆయనకు అసలు పుట్టుక అనేది ఉందా? లేదు. ఆది అంతమైన వాడు ఆయన. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు అన్నీ కలిసే ఉంటాయి. చూద్దాం. హెబ్రీయులు 7వ 1 నుంచి 3 వరకు. రాజులను అబ్రహామును ఇచ్చును. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడుగా ఉన్నాడు. నీతికి అర్థము. ఇక్కడ నేను చదువుతాను, మీరేనండి. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయి జీవమునకు అంతమై నైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆమేన్. ఆయన పుట్టుక ఏంటి అసలు? యేసు ప్రభు వారు ఇప్పుడు ఉన్నారా? ఉన్నారండి. నిన్న ఉన్నాడా? నిన్న కూడా ఉన్నాడు ఆయన. ఒక నెల క్రితం ఉన్నారా ప్రభువారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఒక సంవత్సరం కింద ఉన్నారా? ఉన్నారండి. ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్నారా? ఉన్నారండి. 1,00,000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఉన్నారా? ఉన్నారండి. 1,00,00,000 సంవత్సరాల కింద యేసు ప్రభు వారు ఉన్నారా? ఉన్నారండి. 1,00,00,000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఉన్నారా? ఉన్నారండి. కోట్లాది కోట్ల సంవత్సరాల కింద యేసు ప్రభు ఉన్నారు. ఈ కాలచక్రంలో నువ్వు ఎంత దూరం వెళ్ళినా కూడా ఆయన ఉన్నాడు. ఆయనకి ఆదియు అంతం లేదు. అంత గొప్ప దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన పుట్టినరోజు ఏంటి అసలు? ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ ఒక సమయాన్ని, ఒక డేటుని తీసుకుని దాన్ని ఆరాధించడానికి పెట్టుకున్నారు.
ఆయనకి ఆది అంతం లేదు. దేవుడై ఉన్నవానికి 5 లక్షణాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. 5 లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. తండ్రి లేడు, రెండోది ఏంటి? తల్లి లేదు, మూడోది ఏంటి? వంశావళి లేదు, ఆదియు అంతము కూడా లేదు ఆయనకి. ఆయనే దేవుడు. మరి ఈ లేనివారు లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. ఈ యేసు ప్రభు వారికే ఉన్నాయి. ఈయనే ఆది సంభూతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ప్రశ్న మళ్ళీ వచ్చింది, మరి ఎలా పుట్టాడండి ఆయన? తండ్రి లేడంటున్నారు, తండ్రి లేనంటున్నారు, తల్లి లేదు, వంశావళి లేదు, ఆది అంతమై ఉన్నాడు అనే ఒక ప్రశ్న మానవాళికి మళ్ళా కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈయన శరీరధారునిగా ఎందుకు వచ్చారు భూలోకానికి అంటే, మనం కాలానికి కొంతసేపు ప్రయాణం చేయాలి. ఎక్కడి వరకు ప్రయాణం చేయాలి? మా అమ్మగారి నుంచి, వారి అమ్మగారి నుంచి, వారి అమ్మగారి నుంచి, వారి అమ్మగారి నుంచి అలా వెనక్కి ప్రయాణం చేస్తూ వెళితే ఎక్కడికి వెళ్ళి నిలబడతాం? ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడతాం. దేవునికి మహిమ కలుగును కాక. ఎక్కడ నిలబడతాం? ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి పెడతాం. యేసు ప్రభు వారు ఆయన ఆదామును తయారు చేశాడు, సృజించాడు. ఆయన ఉన్నాడు, అప్పటికే ఉన్నాడా లేదా? భూమికి పునాదులు లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన లేని కాలం అనేది లేదు అసలు. ఆయన అప్పుడే ఉన్నాడు. ఆయన ఆ భూమిలో నుంచి మట్టి తీసి ఆదాముని తయారు చేసి జీవాయువును ఊదాడు. ఆయన నరుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఆదాముకి సహకారిని కూడా ఇచ్చాడు, అవ్వమనిచ్చాడు. వీళ్ళిద్దరిని ఎందుకు సృజించారు? దేవునిని ఆరాధించటానికి. ఆమేన్. అప్పుడే క్రిస్మస్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆదికాండం 1:1 క్రిస్మస్ వచ్చింది. ఆమేన్. మీరు ఇంకా ఇక్కడ మత్తయి సువార్త అనుకుంటున్నారు. కాదు, అక్కడే. ఈ ఆరాధన ఎందుకు? ఆడ లూసిఫర్ ఉన్నాడు, వాడు పోస్ట్ పోయింది. ప్రభువారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు ఏమనుకున్నారు? ఆరాధించే ఆ పోస్ట్ మళ్ళీ దేవదూతలకు ఎందుకులే, నరునికి ఇద్దామనుకున్నారు. ఆ ఆలోచన చేసి ఆదామును అవ్వమును తయారు చేసి ఆరాధించమన్నారు. మీరు ఆరాధిస్తూనే ఉన్నారు. వీళ్ళకి శ్రేష్టమైనవన్నీ ఏర్పాటు చేశారు. పాపం వీళ్ళు తప్పిపోతారేమోనని చుట్టూరు పారిహోరం కట్టాడు లేదా? కంచి వేసాడు. మన భాషలో కంచి అంటాం. వీళ్ళు ఇట్లా ఆ తోట నుంచి బయటకు వస్తారేమో, వీళ్ళకి దప్పికేస్తే దాహం వేసిద్దని పాపం మంచి జలాన్ని ఇచ్చాడు. తోటలో జీవజలాన్ని పెట్టాడు. మరి ఇక ఆహారం వేస్తే మంచి ఫలాలు కూడా పెట్టాడు. అలా 100 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 100 సంవత్సరాలు ఉన్నారు. 100 సంవత్సరాలు దేవుని యొక్క మహిమని చూశారు, దేవునితో సహవాసం చేశారు, దేవుని యొక్క ఆ మహిమోన్నతమైన ఆ దేవుని ప్రత్యక్షతలో ఉన్నారు. అలా ఉండిన తర్వాత ప్రభువారు ఒక విధేయత పరీక్ష పెట్టాడు. ఎవరికి? ఆదాముకి అవ్వమ్మకి. ఇప్పుడు అన్వేషించాడు. రాగానే పరీక్ష పెడితేట టైం ఇవ్వాలి. ఆయన ఇస్తుంటాడు చూడటానికి. కోడలు రాగానే పరీక్ష పెడతారా? పెట్టరు. కొన్ని రోజులు ఉండాలి. ఆమె ఏంటి బాగా చూసిన తర్వాత అప్పుడు విధేయత. 10 రోజులు అత్తయ్య ఏం చేసిద్ది? ఆవిడే వంటంతా చేసి 11వ రోజు అమ్మాయి కొంచెం వంట చేయమని విధేయతం చూపిస్తుందా లేదని అప్పుడు బయటపడి ఎవరు ఎంపటే వచ్చి పెట్టమంటే కుదరదుగా. ప్రభువారు కూడా అంతే. 100 సంవత్సరాలు వాళ్ళని వదిలేశాడు. వాళ్ళు 100 సంవత్సరాలు దేవుని ప్రేమను చూశారు, దేవునితో సహవాసం చేశారు, దేవునితో నడిచారు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ప్రభువారు విధేయత పరీక్ష పెట్టి అబ్బాయి ఇక్కడ ఒక
చెట్టు ఒకటి ఉంది, మంచి చెడులు తెలియచేసి ఒక వృక్షం ఉంది, ఆ ఫలాలు మీరు తినొద్దు అని పరీక్ష పెట్టాడు. పరీక్ష పెట్టగానే ఏమైంది? ఆ పరీక్ష నిగ్గిదేల్చింది వాళ్ళని. మీరు అవిధేయుతులు అని, విధేయం చూపించలేదు, పాపంలో పడిపోయారు. పడిపోయిన తర్వాత ప్రభు వారు గమనించారు, గమనించిన తర్వాత ఏం జరుగుతుంది? ఫ్యాన్ తీసేస్తే తీసేసుకోండి, చలిగా ఉంది, పర్లేదా? అయితే దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఆ పరీక్ష వీరు అవిధేయులు అని నిగ్గి తేల్చింది ఆ పరీక్ష. ప్రభువారు ఇప్పుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా వారికి శిక్షించాలి కదా. శిక్షించాలి కాబట్టి ఆయన పరం నుండి దిగి వచ్చాడు. ఫస్ట్ ఆదాం గారిని అడిగాడు, ఏంటి అబ్బాయి మీరేంటి తినొద్దన్న ఫలాన్ని తిన్నారు కదా, ఏంటి పరిస్థితి? నేను కాదు, ఆవిడ. ఎవరు? అవమ్మ. అవమ్మ అన్నది నేను కూడా కాదండి, అది గదుగు అప్ప, ఆ సర్పం, ఆ అపవాది అని చివరికి ఎక్కడ తేలింది? అది అక్కడ తేలింది. ఎంపటే ఆయన శిక్షను తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఆయుధం తీసుకురావాలిగా. ఇప్పుడు ఎవరి మీద పడాలి ఆయుధం? ఆదాం మీద పడాలి, అవునా కాదు? ఈ ఆయుధము గొర్రె పిల్ల మీద పడింది, పక్కనున్న గొర్రె పిల్ల మీద. దాని యొక్క చర్మాన్ని ఒలిచి, అక్కడ చూడండి ఆదికాండంలో 3:21 ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను ఆడబెట్టాడు. ఏం చేయించాడు? అక్కడ కొంచెం ఆలోచిస్తే యేసు ప్రభు వారి మంట పరివారం కూడా ఇచ్చింది. కోట్ల దేవదూతలు ఉన్నారు అందరూ ఆయన దిగగానే. కొంతమంది దేవదూతలు పిలిచేబాయ్ ఈ చర్మాన్ని వచ్చి వాళ్ళకి దుస్తులు కుట్టించాను అని అప్పుడే ట్రైలరింగ్ స్టార్ట్ అయిపోయాయి. చేయించి చర్మపు చొక్కాయలను కచ్చడాలను చేయించాడు. ముందు 2 కాళ్ళేమో 2 చేతులు వచ్చేసాయి చర్మాన్ని, 2 కాళ్ళకి 2 చేతులకేమో 2 కాళ్ళు, వెనక కాళ్ళేమో మన కాళ్ళకి వచ్చేసి చేపించేశాడు ప్రభువారు. చేపించి తొడిగించాడు. తొడిగించి ఇప్పుడు రండి అదే ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదని, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని. ఆమె ఇప్పుడు ప్రభువారు సర్పంతో మాట్లాడుతున్నాడు. నువ్వు పాము ఎక్కడ గరిచిద్ది? బడి మీదే గరిచిద్ది ఎక్కువ, నడిచి వెళ్ళేటప్పుడు కింద కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? తల మీద కొడితే ఏమైంది? చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ అవిధేయత వల్ల మరణం వచ్చింది. ఎవరికి? పాపమునకు జీతం మరణం. పాపం ఆదాములోకి వచ్చింది, అవ్వమ్మలోకి వచ్చింది. వీటి ద్వారా ఏమొచ్చింది? మరణం అనేది మనుష్యుడికి వచ్చేసింది. ఈ మరణం నుంచి మరణంతోనే గెలవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు దేవుడు మహిమలో ఉన్నాడు, ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఈ ఆత్మస్వరూపైన దేవుడు ఏం చేయాలి? ఈ పాపమనే ప్రాణం ఎక్కడుంది? రక్తంలో ఉంది. ఈ రక్తంలో ఏముంది? పాపం వచ్చి చేరింది. ఈ పాపాన్ని ప్రక్షాళన చేయడానికి పరిశుద్ధమైన రక్తం కావాలి. ఏ రక్తం కావాలి? పరిశుద్ధమైన రక్తం కావాలి. మరి ఆయన ఏమో ఆత్మదేవుడు, ఆత్మలో ఆరాధిస్తున్నాడు కదా. ఆయన శరీరధారిగా రావాలిగా. ఆయన వాక్ అయి ఉన్నాడు. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడైనను, ఆ దేవుడే
ఇప్పుడు ఆ వాక్య స్వరూపైన దేవాతి దేవుడు ఏం ధరించుకోవాలి? ఆత్మస్వరూపి శరీరాన్ని ధరించాలి. ఏం ధరించాలి? శరీరాన్ని ధరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఆ శరీరములో ఆదాము అవ్వమ్మ జీన్స్ వస్తే, ఆ బ్లడ్ వస్తే మళ్ళీ అది పాపం అయిపోయింది. అందుకని ఏం చేశాడు ప్రభువారు? చూడండి, యెషయా గ్రంథం 7:14. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన చూపును, ఆలకించుడి. కన్నిక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆమె కన్యక, ఒక కన్యక కావాలి ప్రభు వారికి. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ యొక్క మనస్సుల్లో ఉన్న ప్రతి విధమైన అనర్థాలు, మీకు అర్థం కాని విషయాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆయన రావటానికి కారణం, ఇప్పుడు ఆదాము జీన్స్ తీసుకోవాలా? ఎవరున్నారు అక్కడ? కన్యకే. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఈ మధ్య కాలంలో కృత్రిమ గర్భ ధారణ పద్ధతులు వచ్చేసాయి. ఏదో అండం తీసుకుని ఫలదీకరణం చేపించి వేరొక గర్భాన్ని రెంట్గా తీసుకుని ఇది నివాసం చేయటానికి, ఫలదీకరణ చెందించిన బేబీని పెంచడానికి ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. గర్భం కూడా అద్దెకి ఇచ్చే జనులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా లేదా? ఇప్పుడు ఆ గర్భంలో ప్రవేశించిన అండము ఈమె పెంచుతున్న DNA దాంట్లో ఉండిద్దంటే ఉండదు. ఉండిద్దా? ఎవరిది ఉంటుంది? ఎవరైతే జీవం ఇచ్చారో వారి DNA ఉండిద్ది. కానీ రెంట్కి తీసుకుని కృత్రిమ ధారణలో పెంచుతున్న ఆ అమ్మ యొక్క DNA దాంట్లో ఉండదు. బాగా అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. ఇప్పుడు చాలామంది లోకములో కన్యకు యేసు ప్రభు ఎలా పుట్టాడని క్వశ్చన్లు వేస్తున్నారు, ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పుడు మరియమ్మ DNA ఉంటుందా? ఉండదు. ఉండిద్దా? ఉండదు. ఎవరి DNA? యేసు ప్రభువారు. ఆయన రక్తం ఉంది. పరిశుద్ధాత్మ కమ్ముకుని మరియమ్మతో మాట్లాడతారు. ఎవరు? దేవదూత మాట్లాడింది మరియమ్మతో. ఏం మాట్లాడింది? తీయండి వాక్యం, మీకు బాగా తెలిస్తే. గాబ్రియేల్ దూత వచ్చి అందుకు మరియా ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మను నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై. ఆమేన్. ఇప్పుడు ప్రభువారు ఈ లోకానికి రావటానికి ఈ వాక్యము శరీరధారిణిగా మాంసము రక్తము ఆయనగా తయారవటానికి ఒక గర్భం కావాలి. ఆ గర్భాన్ని మరియమ్మ తీసుకున్నాడంతే. ఆమె ఇప్పుడు ఆదాము DNA లేదు, పాపం ఉంది అక్కడ. ఇక్కడ మరియమ్మ కూడా DNA లేదు, ఆమె ఓన్లీ రెంట్కి ఇచ్చిందంతే. మీ భాషలో అర్థం కావాలంటే మీరు అడగవచ్చు మరో క్వశ్చన్, ఏమండి మరియమ్మ పాలు తాగాడు కదా యేసయ్య,
మరి పాపం రాలేదా అనకూడచ్చు. పాలు తాగితే DNA మారదు. పాలు అనేది ఆహారం మాత్రమే శిశువుకి. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. యేసు ప్రభు వారి రక్తము పరిశుద్ధమైనది. ఎవరి రక్తం అది? దేవుని రక్తము, పరిశుద్ధమైన రక్తం. ఈ రక్తములో పాపం లేదు, పాపం లేదు, పాపం లేదు. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. అదే ప్రభువారు అంటారు, అపోస్తల కార్యాలు 20:28 అంటాడు, ఆ రక్తము దేవుని రక్తము, అది పరిశుద్ధమైన రక్తము, అది తన స్వరక్తము. ఆచారమ్మ, ఏ రక్తం అది? దేవుని స్వరక్తం, అది ఆయన రక్తం. అది ఈ లోకంలో రకరకాల రక్తాలు ఉన్నాయండి. పశువుల రక్తం ఉంది, పక్షుల రక్తం ఉంది, మనుషుల రక్తం ఉంది. నువ్వు ఏ రక్తము తీసుకున్నా, ఏ నెత్తురు తీసుకున్నా దాంట్లో పాపం ఉంది. పరలోకములో దేవుడు నాకు ఇష్టమైన ఒకే ఒక రక్తం ఉంది, అదే నా స్వరక్తం అనబడే యేసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రక్తము శరీరధారునిగా వచ్చింది. ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. యేసు ప్రభువారు ఆమె మీకు మాట చెప్తా, మీ ఇంటికి నేను రావాలి, మీరు డోర్లు పెట్టుకున్నారు, నేను ఒక పెద్ద పొలుగు ఒకటి గడ్డపార ఒకటి తీసుకుని వచ్చి వెనక నుంచి పొడుస్తున్నాను అనుకో. ఏం చేస్తున్నాను? ఒక రంధ్రం చేస్తున్నా. ఏంటని 7 రంధ్రం చేస్తున్నారని అంటే, మీ ఇంట్లోకి రావాలమ్మా నేను. అదేంటని అటు నుంచి రావటం ఎందుకు, అంత బొక్క ఎందుకు, ఇదిగా తలుపుని దీంట్లో నుంచి రావచ్చుగా అంటారు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో రక్త మాంసములుగా రావటానికి మరియమ్మ గర్భాన్ని చేసుకున్న ఆమెను అడిగి ఆయన శరీరధారునిగా ఈ లోకంలో అడుగుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ విలువైన మాట. నేను కూడా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తామా లేదా? ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తాం. ప్రభువారు కూడా అనేక లోకాలకి వెళ్తాడు. ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడా? ఈ భూలోకములోకి రావటానికి మరియమ్మని ద్వారంగా వాడుకున్నాడు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఆయన ఆత్మస్వరూపై మానవ స్వరూపిగా వచ్చాడు. ఇక్కడ బాగా పట్టుకోవాల్సింది ఒక రహస్యమైన మాట, మర్మమైన మాట చెబుతాను. ఆత్మదేవుడు భూలోకానికి శరీర రూపంలో వచ్చిన దేవుడు, ఈ దేవుడు నీ హృదయ క్షేత్రంలో కూడా నిలబడటానికి వస్తున్నాడు. ఆమేన్. నీ హృదయంలో కూడా ఆయన ప్రవేశించగలడు. అందుకు ప్రభువారు వచ్చారు. నీ హృదయంలో నివాసం చేయగలిగిన శరీరం కూడా ఆయనకుంది. ఆ దేవుడు నీ శరీరంలో పని చేస్తున్నాడా, నీ శరీరంలో ఉన్నాడా లేదనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు ఈ లోకానికి రావడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక కారణం, ఆదాము హవ్వలో ప్రవేశించిన ఆ పాపము వల్ల వచ్చు జీతం మరణాన్ని జయించి మరణము ద్వారా మరణాన్ని గెలించాడు ఆయన. చూద్దాం దేవుని వాక్యములో. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆ పిల్లల రక్త మాంసములు అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణమయ్యము చేత విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. ఇప్పుడు మరణం వచ్చింది మనుషునికి, ఈ మరణం నుంచి మరణాన్ని జయించాడు దేవుడు. ఆమేన్. ఆయన మరణించాలంటే ఖచ్చితంగా
ఈ శరీరం అనే ఉపాధి కావాలి. ఆ ఉపాధిలో పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ రక్తము యేసు ప్రభు వారిగా ఉద్భవించాలి. అందుకే ఎవరు అనుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన భూలోకానికి వచ్చేటప్పుడు మామూలు ఉట్టి చేతులతో రాలేదండి. ఆయన మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళరుగా. మీకు ఇష్టమైన వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫలమో పండు కాయో మీ స్తోమతకు తగ్గినట్లు చేతి బుట్టికి వెళ్తారా లేదా? లోకముని ఎంతగానో ప్రేమించాడు ప్రభువారు. ఆయన పరమ నుండి భూలోకానికి వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో రాలా నా ప్రభువారు. అనేకమైన ఆశీర్వాదాలు పట్టుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకమైన విస్తారమైన దీవెనలు తీసుకుని వచ్చాడు ఆయన. ఆమె అటన్నీ నువ్వు స్వతంత్రించుకోవాలి. అవన్నీ నువ్వు పొందుకోవాలి. ఆమేన్. చూడండి, ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. మనం ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను ఆమేన్ ఆమేన్ అనుటి చేతులతో రాలేదండి. విరివిగా దీవెనలను పట్టుకొచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ఈ భౌతికమైన ఆశీర్వాదాల కన్నా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు చాలా విలువైనవి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏంటి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములు అంటే? నీ పాపము నుండి నేను విమోచించాడు. ఆమేన్. ఇది నిత్య జీవమైనది. ఆయన రక్తము ప్రతి పాపమును కడుగును. ఆయన రక్తమే, ఇంకే రక్తం కాదు. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన రక్తము. నా సొంత రక్తం అంటున్నాడు ప్రభువారు. పరలోకం నుంచి చూస్తే ఆ సొంత రక్తము యేసు ప్రభువారిది. చాలామంది శాస్త్రవేత్తలు ఎదురు చూస్తే ఆ డిఎన్ఏ మనుషుల డిఎన్ఏకి భిన్నంగా ఉంది. ఆయన కల్వరిగిరి మీద చిందించిన రక్తము కపాలమనబడే అగలగొత్త కొండపై నుంచి దారాలుగా కింద పడి ఆ మందస్సము కింద పెట్టారు. అది దాని మీద నెత్తురు పడి మరకలైపోయి ఎండిపోయి దాని శాస్త్రవేత్తలు గమనించి దాన్ని పరీక్ష నిమిత్తం అనేక పరీక్షలు చేస్తే అది ఇంకా జీవంగానే ఉంది. ఆమె ఆశ్చర్యపోయారు. నెట్లో మీరు చెక్ చేస్తే మీకు అవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే ఆయన రక్తంలో జీవం ఉన్నది. ఆమె ఆ రక్తము నీ పాపాలను ప్రక్షాళన చేస్తారు. ఆనాడు ఆదాము దగ్గర వాగ్దానం చేశాడు ఆయన, నువ్వేం భయపడక్కర్లేదు, నువ్వు మరణానికి భయపడక్కర్లేదు, పాపానికి భయపడక్కర్లేదు, నేను వస్తాను మళ్ళా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రావటంలోని ఈ ప్రత్యేకమైనది ఏంటంటే నిన్ను నిత్య జీవానికి, శాశ్వతమైన జీవానికి నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఆమేన్. అదే క్రిస్మస్. ఆ పరిశుద్ధమైన రక్తముతో నీకు శాంతిని అనుగ్రహించాడు ఆయన. శాశ్వతమైన శాంతి, కొన్ని లక్షల కోట్ల రూపాయలున్న శాంతిని అనుగ్రహించే వారు ఎవరైనా భూలోకములో ఉన్నారా? భూమండలం మీద ఉన్నారా? ఎవరు లేరు. శాంతి దాత ఆయన. ఆయనని విమోచించటానికి వచ్చాడు. ఆ వచ్చిన రోజునే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదే
క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించే పండుగ. ఏ పండుగ? క్రీస్తుని ఆరాధించుకునే పండుగ. ఈ పండుగ మన ఇండియాలో కూడా చాలా పండుగలు ఉన్నాయిగా, ఉన్నాయా లేదా? అట్ల తద్ది ఏపీలోనే చేసుకుంటారు. మహారాష్ట్రకి వెళ్తే అట్ల తద్ది ఏ అట్లు అంటారు వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఈ ప్రాంతం వారే రాసుకుంటారు. అవునా కదా? కొన్ని ప్రాంతాల్లో కొన్ని పండుగలు ఉంటాయి. ఆ పండుగలు ఆ ప్రాంతానికే తెలుసు. అవునా కదా? సరే, ఇండియా మొత్తం ఒక్కొక్క కంట్రీకి కొన్ని పండుగలు ఉంటాయి. రష్యా వెళ్ళి ఆ పండుగ గురించి అడిగితే ఏం పండుగ మాకు తెలియదు అంటారు. రష్యాకి ఒక పండుగ ఉంటుంది. కానీ ప్రపంచమంతటికి, ఈ భూమండలం అంతటికి ఒకే ఒక పండుగ, అదే క్రిస్మస్. ఈ ఆకాశం కింద భూమి పైన దాదాపు 2004 దేశాలు, 2005 దేశాలు ఉన్నాయి. వీటన్ని దేశాలలో ఈ పండగని చేయని దేశం లేదు. అన్ని దేశాల్లో ఈ పండగ చేస్తారు. ఆమె స్టారు పెట్టని దేశము లేనే లేదు. దేవునికి మహిమ కలుగునుగా. రహస్యంగా అయినా స్టార్ పెట్టుకుంటారు. ఎందుకు? ప్రభు దేవదూత అంటుంది వచ్చి, ఇది ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానం. ప్రజలందరికీ ఏ శుభవర్తమానం ఇది? సంతోషకరమైనది. ఆయన శరీరధారునిగా కన్నిక గర్భాన్ని ఆయన తీసుకుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన రక్త మాంసములు పరిశుద్ధ రక్తముతో ఈ లోకానికి వచ్చిన సమయం. ఈ శుభవార్త ఎవరికి చెబుతున్నాను? మీ అందరికి చెబుతున్నాను. మీ అందరికీ చదవండి. మీ అందరికీ, లోకమంతటికి మహాశుభకరమైన శుభవర్తమానం. ఇప్పుడు మీకు ఎంత చెప్తున్నాను? ఈ శబ్దంతం ద్వారా ఎంతమంది వింటున్నారో, ఇక్కడికి వింటున్నవారు వీరందరికీ శుభవర్తమానం. మీరందరూ ఏం చేయాలి? లోకమంతటికి చెప్పాలి. అందుకే హ్యాపీ క్రిస్మస్ చెప్పమంటున్నాను. అందుకే క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ పదము అర్థమైతే మరొకసారి చెప్పవా, వన్స్ మోర్, మరొకసారి చెప్పవా, నాకు మళ్ళా చెప్పవా అంటాం. అర్థం కాకపోతే సేమ్ టు అని వెళ్ళకుండా వెళ్తాం. అర్థమవుతుందా? ఆ పదం అర్థమైతే ఎంత బ్లెస్ అవుతావో నువ్వు. మీకు తెలియదు ఆ విషయం. ఇన్ని సంవత్సరానికి శుభాకాంక్షలు అంటే ఇంత అర్థం ఉందా నాకు తెలియదు అనుకుంటున్నాను. దాని అర్థం అది. మరి ఎంతమందికి చెబుతున్నారు? కొంతమంది అంటారు, మా ఇంట్లో ఒప్పుకోరండి. దేవుని గురించి చెబుతున్నావా? శుభవర్తమానం గురించి, ఇది మహా సంతోషకరమైన వార్త అండి అని చెబుతూ చెప్పండి అమ్మంటే, మా ఊరిలో ఒప్పుకోరండి, మా వీధిలో ఒప్పుకోరండి, అసలు మా కులంలో అసలు ఒప్పుకోరండి, మా జాతిలో అసలు ఒప్పుకోరండి అని మెదలకుండా కూర్చున్నామేమో. అన్వేష్, అమ్మో నీ చేసి ఐటీసీలో అసలు చెప్పనేరండి, వాళ్ళంతా హిందువులు. దేవుని ఈ శుభవర్తమానం ఎందుకంటే అన్నిసార్లు చెప్తుంది, మహాశుభకరమైన శుభవర్తమానం లోకమంతటికి తెలియచేయాలి. ఆమేన్. ఎట్లానే నువ్వు కాము కూర్చున్నావు అనుకో, ఓ రోజు దేవుని దగ్గరికి వెళ్ళాలిగా. ఆయన అంటాడు, అక్కడ కూర్చున్న దేవదూతలు పరవాసులు ఏమంటారంటే, పిరికి వారికి పరలోకంలో చోటు లేదు, మీరు వెళ్ళిపోండి అంటాడు. ఏమంటారు? పిరికి వారికి పరలోకములో చోటు లేదని పరవాసులు అంటారా కదా. ఇప్పుడు నువ్వేమంటున్నా? అమ్మో నేను చెప్పనండి, మా ఊరు పోరండి. ఇది లోకమంతటికి సంతోషకరమైన శుభవర్తమానం. ఈ క్రిస్మస్ ప్రభు వారు వచ్చటం వల్ల ఏం జరిగిందంటే, మనందరికీ ఆయన మోక్ష మార్గాన్ని చూపించాడు. ఆమేన్. ఏ మార్గం అది? మోక్ష మార్గం. మానవులో ఉన్న స్వార్థాన్ని తీసేసే మార్గం అది. దేవునికి మహిమ కలుగునుగాక.
మనిషిని దేవుని దగ్గరికి చేర్చే మార్గం అది. ఆయన వచ్చి ఆ అడుగు జాడలు చూపించాడు శరీరధారినిగా. దేవుడే మనుష్యుడిగా వచ్చిన సమయము, అదే సమయంలో మనుష్యుడిని దేవుడిగా చేయాలనుకుంటున్నాడు. మీరు దైవోత్తములు అంటాడు ప్రభువారు. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డ, ఈ పరలోకముకు ఆయన పుట్టినాడు. మనం ఘనంగా చేసుకుంటాం. పరలోకంలో కూడా ప్రతి విశ్వాసికి ఘనమైన పుట్టినరోజు ఉంటుంది. మనం పరలోకానికి వెళ్ళిన రోజు ఇక్కడ గమ్మత్ చూడండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? కీర్తనలు అంటాడు, నరులారా తిరిగి రండి అని చెప్తాడు కదా. ఏం చెప్తాడు? నరులారా తిరిగి రండి. మనం కూడా పొట్ల ఎక్కడి నుంచి వచ్చాము? అక్కడి నుంచి వచ్చాం, ఈ లోకానికి వచ్చాం. మళ్ళీ ఏమన్నాడు ప్రభువారు? నరులారా తిరిగి రండి అంటాం, మళ్ళీ పైకి వెళ్తాం మనం. అయితే తిరిగి వెళ్ళేటప్పుడు ఈ భూలోకము నువ్వు పరలోకంకి వెళ్ళాలా, నిత్య జీవానికి వెళ్ళాలో, ఈ భూమండలము నీకు ఒక పరీక్ష. ఆనాడు ఆదాము అవ్వమ్మకు పెట్టిన పరీక్షనే ఏం జరిగింది? ఇప్పుడు నీకు నాకు కూడా పెట్టాడు ఆయన. నీకు నాకు కూడా పెట్టాడు ఆయన. ఎవరైతే అపరిశుద్ధ రక్తములో కడగబడి పాపములన్నీ ఒప్పుకుని ఆ యేసు నాదుడి నామములో, తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసం తీసుకుని రక్షింపబడి దేవుని సహవాసములో, అపోస్తుల బోధలో ఎవరు నిలిచుంటారో వారి క్రిస్మస్ పరలోకంలో జరిగింది. ఆమేన్. ఎక్కడ జరిగింది? పరలోకంలో ఆ క్రిస్మస్ ఉంటుంది. ఇప్పుడు మనం క్రిస్మస్ ఇక్కడ జరుపుకుంటున్నాం. నువ్వు పుట్టగానే, అంటే రక్షించబడి బాప్తీసం తీసుకోగానే పరలోకములో నీ పుట్టినరోజు. అది క్రిస్మస్ అన్నదిగా. ఇది దేవుడు నువ్వు ఏకమైపోయిన ఆత్మ, నీ ఆత్మ దేవునిలో ఐక్యమైపోయింది. ఆమేన్. ఐక్యమైపోయింది. ఈరోజు అన్నా గ్రేస్ నాకు చాలా సంతోషం. ఎప్పటి నుంచో నాకు ఆ తలంపు ఉంది. బర్త్డే పార్టీలు చేసుకుంటాం, ఆరాధన పెట్టుకుంటాం, పెళ్లి రోజులు పెట్టుకుంటాం, అనేకమైన ఫంక్షన్స్ పెట్టుకుంటాం. చెల్లి మొన్న వచ్చి అన్నది, అన్నయ్య నేను బాప్తీసం తీసుకున్న రోజు నేను ఆరాధన పెట్టించుకోవాలి, అది నా పండగ దినం, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది చేస్తున్నారు ఇది? ఈ వినికిడి ఎంతమందికి ఉంది? ఎప్పుడు బాప్తీసం తీసుకున్నావండి? ఏమో నన్న తీసుకున్నావు. లేక నీ బర్త్డే నువ్వు మర్చిపోతా. శాశ్వతమైన ఉండే కాలంలో, అశాశ్వతంగా ఉండే ఈ కాలంలో నీ బర్త్డే నువ్వు మర్చిపోవు కదా. నిత్య జీవంలో నువ్వు పుట్టావు. ఆ టైం ఎట్ట మర్చిపోతా? ఆ బాప్తీసం తీసుకున్న రోజు ఆరాధన పెట్టాలి, దేవుణ్ణి మహింపరచాలి. ప్రభువా, యోగ్యత లేదు, నీ బిడ్డగా చేర్చుకున్నావు, నీ కుటుంబంలో నన్ను చేర్చుకున్నావయ్యా, నీకు వందనాలు. ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్నాను అని 10 మందికి నీ మస్ చెప్పాలి. క్రిస్మస్ని ఆరాధన చేసుకుని, మరి నాకు గుర్తులేదు, చెల్లి ఈరోజు బాప్తీసం తీసుకున్నారు రోజు, దేవదూతలు ఆనందించే రోజు. ఈ రోజు నుంచి బర్త్డే చేసినా చేయకపోయినా, ఆ రోజు ఆరాధన పెట్టుకోకపోయినా, వివాహ దినాలు ప్రార్థన పెట్టుకోకపోయినా, పుట్టినరోజులు పెట్టుకోకపోయినా, దేవుడు నేను కుటుంబంలో చేసుకున్న బాప్తీసం రోజు చక్కగా 10 మంది 4 ఏళ్ళకు పిలిచి ఒక మంచి దేవుని వార్త చెప్పడం అనేది ఎంతో మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మన సంఘంలో ఈ పరిచర్యలో ఇక నుంచి జరుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తేటగా మాట్లాడాడు. ఈ క్రిస్మస్ అంటే
ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తారంటే క్రీస్తును ఆరాధించే వారికి శుభాలు కలుగుతాయి. క్రీస్తుని ఘనపరిచే వారికి దీవెనలను కుమ్మరిస్తారు ప్రభువారు. మరి ఆయన పరిశుద్ధమైన రక్తము ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని బిడ్డ, ఆయన నిత్య జీవమును తీసుకెళ్లాలని ఆయన వచ్చేటప్పుడే ఆత్మ సంబంధమైన అనేకమైన ఆశీర్వాదాలతో ఈ భూలోకానికి అడుగుపెట్టాడు. ఆయన ఆ పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తము, నిష్కళంకమైన రక్తం అది. ఆ రక్తము నీ పాపములను, నీ పాపరాశిని నెట్టేసి నీ మీద ఉన్న భారాన్ని తొలగించి నిన్ను మరణము నుంచి తప్పించి నిత్య నరకానికి నిన్ను ఎళ్ళకుండా నిత్య జీవాన్ని నీకు ఇవ్వటానికి ఆయన పరమండలం నుంచి భూమండలానికి వచ్చిన సమయం అది. దేవుని బిడ్డ, ఆయన వచ్చాడు. ఆయన 2000 సంవత్సరముల కింద రాలా. ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఆది సంభూతుడైన దేవుడు. ఆయన ఆది అంతము లేనివాడు, తండ్రి తల్లి వంశావళి లేనివాడు. ఆయనే ఆది సంభూతుడు, కాలానికి అతీతుడు. ఆయన పరిశుద్ధుడు. నీ కొరకు నా కొరకు అనేకమైన ఆత్మీయమైన ఆశీర్వాదాలు తీసుకుని నీ మరణాన్ని తొలగించటానికి ఆ కల్వరి కొండపై ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి ఆయన మరణించాడు. దేవుని బిడ్డ, ఆయన మరణించి ఆ మరణము ద్వారా నీ మరణాన్ని చేయించి మళ్ళా నిన్ను తిరిగి లేపి నిత్య జీవంలోకి నేను తీసుకెళ్ళటానికి ఆయన వచ్చాడు. అంత గొప్ప దేవుడిని నువ్వు ఆరాధిస్తే, అంత గొప్ప దేవుడు ఆయన భూలోకానికి వచ్చడానికి ఆయన శరీరాన్ని ధరించాడు. నీ హృదయంలో కూడా ఆయన రావటానికి ఆయన ఆత్మదేవుడు నీ హృదయంలో కూడా వస్తాడు. ఆయన వస్తాడు. నువ్వు ఆహ్వానించు, ప్రభువా నా హృదయంలోకి రండి ప్రభువా. ఆయన నీ హృదయంలోకి రావాలంటే నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధం నువ్వు కావాలంటే ఆయన రక్తము ఆశ్రయించు. ఆ కల్వరిగిరిలో ఆయన కాచిన రక్తధారలు ఇంకా ప్రపంచమంతా ప్రవహిస్తుంది. అది నీ దగ్గరికి కూడా వచ్చి ఉన్నది. ప్రభువా నేను పాపిని ప్రభువా, ప్రభువా ఈ పాపపు రక్తాన్ని ప్రభువా నీ రక్త ప్రోక్షణలో ఉంచుతున్నానయ్యా. నన్ను పరిశుద్ధులు చేయి. నేను అవిధేయుడిగా జీవించిన ఇంతకాలం అయ్యా ప్రభువా, విధేయత కలిగి జీవించాలనుకుంటున్నాను అయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అను దేవుని బిడ్డ, నువ్వు దేవుని కుటుంబంలో తిరిగి జన్మిస్తావు. ప్రభువారు నిన్ను సకలమైన ఆశీర్వాదాలతో, దీవెనలతో, నిత్యమైన దీవెనలవి, అశాశ్వతమైనవి. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. ఈరోజు బలారాధన ఆ ప్రశస్తుని, ఆ పరిశుద్ధమైన రక్తము ఆయన కార్చకపోతే, ఆయన భూలోకములకు రాకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి భయంకరమైన
నిత్య నరకాగ్ని. కానీ దేవుని బిడ్డ, ఆయన నిన్ను ప్రేమించి ఆత్మసూర్యుపైన దేవుడు ఈ భూలోకానికి శరీరధారికి వచ్చి తన సొంత రక్తం, అది ఆ రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలో కడగబడ్డావు నువ్వు, ఆ రక్త ప్రోక్షణలో నువ్వు ఉన్నావు. దాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభువా, యోగ్యుడిని కాను, ఏ పవిత్రత నాలో లేదయ్యా. నీ ఉచితమైన కృపతో, నీ ఉచితమైన ప్రేమతో నన్ను పరిశుద్ధిని చేశావు. మీరు కార్చిన రక్తాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. అయ్యా, మా కొరకు ప్రభువా నువ్వు మరణించిన తండ్రి నాయన, ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మా కొరకు నీ శరీరం నలగొట్టబడిందయ్యా. మా కొరకు మీ శరీరం ప్రభువా నాగల చాలుగా దున్నబడిందయ్యా. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని బిడ్డ, ఎవరైతే బలలో చేయి వేస్తున్నారు, ఈ సంవత్సరం అంతా ప్రభువా నిన్ను కాచాడు, కాపాడాడు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు వెళ్ళేవో నీకు తెలియదు. అనేకమైన ఉపద్రవాలు, ప్రమాదాలు అన్నిటిలో నుంచి ప్రభు కాపాడాడంటే కేవలం ఆయన రక్తమే. ఆ కల్వరిగిరిలోకి కార్చిన పరిశుద్ధమైన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకో. అవిధేయతలన్నీ ఒప్పుకో. సమాధానం లేకపోతే సమాధానపడు. నిష్కళంకుడుగా మనస్సాక్షిలో కూడా నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేయకుండా అన్నిటినీ ఒప్పుకో. పరిశుద్ధంగా దేవుని సమ్ముఖం ముందుకు రా. నువ్వు ఎలాంటి వాడువైనా, ఏ అవిధేయతలో ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఆయన దగ్గర సమాధానపడు. నీ అన్ని ఆయనకి చెప్పు. నీ మనస్సాక్షి నీది నిందారోపణ చేస్తే ప్రభువా నన్ను మన్నించమని అడిగి నిందారహిడిగా ఆయన బలలో చేయి వేయి. ఆయన కార్యాన్ని జ్ఞాపకం చేసుకో. అలానే ప్రార్థనలో ఉండండి. రొట్టె మీకు వస్తుంది. శ్రేష్టమైన సమయము. ప్రభువా మన కొరకు కాచిన రక్తమైన శరీరము. అలానే ప్రార్థనలో ఉండండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేస్తాను. ప్రార్థన